ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తనను ప్రజలందరూ ఆదరించాలని కోరారు వరంగల్ తూర్పు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర. వరంగల్ నగరంలోని కొత్తవాడ పోచమ్మ మైదానంలో ఆయన ఇంటింటా ప్రచారం చేశారు. చేనేత కార్మికులను కలిసి తనకు ఓటు వేయాలని కోరారు. తనను గెలిపిస్తే కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వాగతిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. వారందరికీ రుణపడి ఉంటాను. ఖచ్చితంగా సేవ చేస్తాను. నిర్భయంగా జీవించడం కోసం వ్యాపారస్తులు అందరూ కూడా స్వేచ్ఛగా ఉండడం కోసం మాత్రం నేను ముందు పడతాను. ఇంత ఇరుకు గదిలో కూడా ఇన్ని మిషన్లు పెట్టుకొని చాలా కష్టపడి చేస్తున్నారు. వీళ్ళ శ్రమ అంతా ఇంత కాదు. నేను సర్ప్రైజ్ అయ్యాను చూస్తే. వీళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా కాటన్ను కూడా అందరూ వాడాలి. ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజలందరూ వాడాలి. చేనేత కార్మికులకు కూడా ఒక ఫండ్ ఏర్పాటు చేసి కొంత ఫండ్స్ పెట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు ఒక కార్పొరేషన్ పెట్టి దాన్ని ముందు ఈ ద్వారా తీసుకెళ్తుందని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని చెప్పేసి చేనేత కార్మికులందరికీ నేను సంఘీభావం తెలుపుతూ